నేను 20 ఏళ్లుగా టీచర్గా పనిచేస్తున్నాను. కంటిన్యూస్గా క్లాసులు ఉంటాయి. 10వ తరగతి విద్యార్థుల కోసం వాళ్ళకన్నా ఎక్కువ మాకే స్ట్రెస్ ఉంటుంది. నాన్ స్టాప్గా క్లాసులు తీసుకుంటున్నాను. గత 3-4 నెలలుగా నాకు గొంతు మారిపోయింది, బొంగురుగా వస్తుంది. ఇది గొంతు క్యాన్సర్ ఏమోనని భయపడుతున్నారు కొందరు. అసలు నాకేమైంది? నాకు ఎలాంటి అలవాట్లు లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి? జనరల్గా ప్రతి ఒక్క టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా వాళ్ళ గొంతుని వాళ్ళు వాడుతూ ఉంటే ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రెండోది వాళ్ళు టీచర్ ప్రొఫెషన్ అని చెప్తున్నారు. 10వ తరగతికి టీచ్ చేస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజులుగా ఇటువంటి బొంగురు గొంతు సమస్య అనేది ఏర్పడిందని వాళ్ళు చెబుతున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అది ఎమోషనల్గా వాళ్ళు డిస్టర్బ్, అంటే పిల్లలకి కాస్త కంట్రోల్ చేసి వీళ్ళు చెప్పే పాఠం అర్థమవడానికి వాళ్ళు అనుకునే లెవెల్ మించి మరి వాళ్ళు పాఠం చెప్పడానికి గొంతు సామర్థ్యత ఉపయోగిస్తున్నారు. అలా ఉపయోగించే తరుణంలో వాళ్ళ గొంతు ఎండిపోతున్నా వాటర్ తాగడం మర్చిపోతున్నారు. సో ఆ తర్వాత అదేమవుతుందంటే ఆ చెప్పేసిన తర్వాత కొంతసేపటికి గొంతు అలసటగా మారి గొంతు మంటగా ఉండి కాస్త మాట్లాడాలంటే ఇమీడియట్గా బిగించేయాలంటే గొంతు అనేది సహకరించదు. సో ఆ రకంగా మెల్లమెల్లగా గొంతు ఎవరికైతే బొంగురు గొంతు ఉందో మన మాట స్పష్టతకి గొంతు కూడా ఒక కారణం అవుతుంది. ధ్వని, గొంతులో ఉండే వాయిస్ అంటాము. సో వాయిస్ సక్రమంగా రాకపోతే పిల్లలకి పాఠం అనేది కూడా ఆకర్షణీయంగా ఉండదు, వాళ్ళు వినరు, ఇంకా గోల చేస్తారు, అల్లరి చేస్తారు, లేదా పాఠం వైపు దృష్టి పెట్టకుండా వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అక్కడ ఉండే టీచర్కి ఇంకెంత కోపం వస్తూ ఉంటుంది. కోపంలో మళ్ళీ అదే ఎమోషన్, ఆ ఎమోషన్లో మళ్ళీ వీళ్ళు గొంతు సామర్థ్యం ఎక్కువ అరుస్తారు కంట్రోల్ చేయడానికి. ఆ రకంగా సమస్య రోజు రోజుకి జటిలమవుతుంటుంది తప్పితే సమస్య పరిష్కార దిశగా ఉండదు. సో అటువంటిప్పుడు వాళ్ళు చేయాల్సింది ఒకటే, దగ్గర ఉండే వాయిస్ పెథాలజిస్ట్ డాక్టర్ని కానీ అక్కడ ఉండే ఈఎన్టీ డాక్టర్ని కానీ కలిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పరీక్ష చేసి గొంతు ఏమైనా రఫ్గా మారిపోయిందా, వాళ్ళ ఆహార పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ సందర్భాల్లో గట్టిగా అరుస్తున్నారు, అంటే వాళ్ళకి చాలా ఎక్కువగా కౌన్సిలింగ్ అవసరమైతే వారానికి ఒక 2-3 రోజులు కౌన్సిలింగ్ ట్రీట్మెంట్తో చికిత్సతో పాటు కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి అవసరం అవుతుంది. సో దాని తర్వాత వాళ్ళు తాలూకా పద్ధతి వాళ్ళు మారుస్తారు. అంటే వాళ్ళు రొటీన్గా ఫాలో అయ్యే పద్ధతి కాస్త మార్చి ఒక దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకుంటారు, ప్రతి 10 నిమిషాలకు కాస్త వాటర్ తాగి అప్పుడు మాట్లాడతారు. రెండోది, మాటలు ఎక్కువగా మాట్లాడాలంటే కాస్త ఇంటెన్సిటీ పెంచకూడదండి. ఇంటెన్సిటీ అనేది యావరేజ్గా ఉండాలి. యావరేజ్గా ఉంటే ఏంటంటే వాళ్ళు ఒక అరగంట బదులు గంట మాట్లాడినా వాళ్ళ గొంతులో ఏం సమస్య అనేది ఏర్పడదు. లేకపోతే గంట మాట్లాడాల్సి వచ్చిన దగ్గర 20 నిమిషాల్లో గొంతు ఆరిపోవడము, గొంతు ఎండిపోవడము, గొంతు మండడము, తర్వాత గొంతు నొప్పి రావడం. దానికి కానీ ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. ట్రీట్మెంట్లో ఏమాత్రం డిలే వచ్చినా వాళ్ళకి వేరే లాంటి సమస్యలు వస్తాయి. ప్రతిదానికి క్యాన్సర్ వచ్చిందని వాళ్ళు భావించడం కూడా సరైనది కాదు. ఎందుకంటే నొప్పి వస్తుంది, బొంగురుగా ఉంది, క్యాన్సర్ అని ఫిక్స్ అయిపోతుంది. గొంతు నొప్పి రావడము, బొంగురు రావడము క్యాన్సర్కి ఒక 1% సమస్య, ఒక 1% ఛాన్స్ ఉంటుందేమో, కానీ ప్రతి గొంతు నొప్పికి బొంగురికి క్యాన్సర్ అని వాళ్ళు ఊహించుకుంటే అది మానసిక సమస్యగా మారుతుంది. అర్థమైందా? ఫిజియోలాజికల్ సమస్య కాస్త సైకలాజికల్ ఇష్యూగా మారిపోతుంది. అలా కాకుండా వాళ్ళ దగ్గర ఉంటే డాక్టర్ అనేది ఒక డాక్టర్ని సంప్రదింతే స్పెషలిస్ట్ వచ్చి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పగలగాలి. ఓకే, వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్స్. రెండోది వాళ్ళ మాటలు నమ్మకుండా ఎవరిని నమ్మొద్దండి. ఈరోజు ప్రొఫెషనల్ ఒక డాక్టర్ ఎందుకున్నారు? ఆ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ని కలవాలి. పక్క వాళ్ళకి వచ్చిన వాళ్ళ గొంతులో నొప్పి కాదు కదా, వాళ్ళు ఫ్రీగా ఒక అడ్వైజ్ ఇస్తారు. అది వీళ్ళకి ఆల్రెడీ మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ అడ్వైజ్ వెళ్ళి వాళ్ళకి మరింత గందరగోళం చేస్తుంది. ఆ గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు డాక్టర్ని కలవరు. ఈ భయంతోనే సగం అంటే ఉండే ప్రాబ్లము. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ప్రాబ్లము అక్కడ ఆల్రెడీ మొదలైంది. వాళ్ళు ఒక ఏజ్ ప్రకారం చాలామందికి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ వాయిస్ ప్రాబ్లం. వాళ్ళు తినేది సరిగ్గా అరగక, ఓకే, తినడం సరిగ్గా ఏదైతే మంచి ఆహారం తినక బయట ఫుడ్ తినేసి ఆ ఎసిడిక్ రిఫ్లెక్స్ ఇవన్నీ కూడా తోడ్పాటు అందిస్తాయి వాయిస్ ప్రాబ్లంకి. అందుకు డాక్టర్ సలహా ఇంపార్టెంట్, దానికి తగిన పరీక్షలు ఇంపార్టెంట్, దానికి తగిన చికిత్స ఇంపార్టెంట్. డెఫినెట్గా అది పరిష్కారం అవుతుంది.